హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రేపు ఒక్కరోజు ఇంకా 28 అంటే 27, 28 నేను ఆఫర్ అనేది పెట్టాను యాక్చువల్లీ విత్ లో ప్రైస్ అండ్ సేమ్ డే రీడింగ్స్ అని. అండ్ అది ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. వెరీ లో ప్రైస్కి మీకు రీడింగ్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు కాల్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, నాకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చినప్పుడే కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి రీడింగ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసి ఇంకో రీడింగ్ ఇవ్వండి అంటే, ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్, ఇప్పుడు ఇవి కరెక్ట్ డీటెయిల్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకో రీడింగ్ ఇవ్వండి అంటే అదైతే జరగదండి. మళ్ళీ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇచ్చేటప్పుడే మీరు ఒకసారి కరెక్ట్గా చెప్పండి. ఓకే. సో చూద్దాం ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం అనుకుంటే, ఇక్కడ మీ పర్సన్ మీకు ఇంకా తన అవసరం లేదేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా మీ ఎనర్జీస్ చూస్తే చాలా గ్లోయింగ్ అండ్ గ్రోయింగ్ ఎనర్జీస్ ఇక్కడ మీకు. అండ్ మీ పర్సన్ చూస్తే చాలా ఎమోషనల్లీ స్టక్ ఉన్నారు. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ మీ వైపు రావడం ఎందుకు, ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండడం బెటర్, మళ్ళీ మీ వైపు రావడం ఎందుకు, అండ్ ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోవడం ఎందుకు, ఇదంతా కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ కొంచెం స్టక్ అయి ఉన్నారు. అంటే ఏ డెసిషన్ తీసుకోలేని టైంలో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్కి ఏం డిసైడ్ చేసుకోవాలి, మీకు ఏమని చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఈ పర్సన్ని ఆపేస్తుంది. సో మళ్ళీ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ పర్సన్ చాలా సిక్ ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది. సో మేబీ ఈ పర్సన్కి చిన్నప్పటి నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చైల్డ్హుడ్ ట్రామా ఉంది. మేబీ పేరెంట్స్ సరిగా చూసుకొని ఉండుండరు, ఆర్ సంథింగ్ ఏదో ఉంది ఈ పర్సన్ మైండ్లో. సమ్ చైల్డ్హుడ్ ట్రామా ఉంది అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ తను కొంచెం వాటన్నిటి నుండి రికవర్ అయి బయటకు వచ్చేటప్పటికి ఈ పర్సన్కి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో టోటల్గా ఈ పర్సన్ లైఫ్ మేబీ ప్రాబ్లమాటిక్ లైఫ్ అయిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. అందులో మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ అండ్ సెకండ్ ప్రాబ్లం రిలేషన్షిప్. ఓకే. సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో ఈ సెపరేషన్కి ముందు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. అండ్ మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్, రెసిప్రాసిటీ అనేది ఇవ్వలేదు మీకు. అండ్ అట్లీస్ట్ మీరిచ్చే అటెన్షన్లో 1% కూడా మీ పర్సన్ మీకు పే చేయలేదు. సో ఇప్పుడు సెకండ్ ఛాన్స్లో ఈ పర్సన్ అవన్నీ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నారు. అంటే తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నిటిని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, తను కూడా హ్యాపీగా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు. కానీ మళ్ళీ ఏంటంటే అదంతా అవుతుందా లేదా అనేది మీ పర్సన్ డౌట్. ఓకే. బట్ ట్రై చేస్తారు ఈ పర్సన్. తన మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నా ట్రై చేస్తారు. కానీ మీరు మీ వైపు నుండి మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీకు ఏది క్లారిటీ ఇవ్వటం లేదు మీ పర్సన్. కాబట్టి
మీరు ఇంకా షట్ డౌన్ అయిపోతారు, మీరు కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అయిపోతారు, మూవ్ ఆన్ కూడా అయిపోతారు చాలామంది. అండ్ ఈ పర్సన్ మీకు వచ్చి మళ్ళీ ఒక క్లారిటీ లేని రిలేషన్షిప్పే ఇస్తారేమో అని మీకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. ఆ క్లారిటీ అనేది లేకపోతే రిలేషన్షిప్ ఏది కూడా నిలబడదు. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేయాలి ఈసారి ఈ రిలేషన్షిప్కి. ఒక ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో మీ ఇద్దరి మధ్య, అది చాలా కాంక్రీట్గా ఉండాలి. అంటే అది ఊరికే క్రంబ్లింగ్ కానీ బ్రేకేజ్ కానీ ఏమీ కానీ ఉండకూడదు. అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి. సెకండ్ టైం మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు, ఆర్ దిస్ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు, అండ్ మీతో మాట్లాడే పద్ధతి కానీ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్లీ ఒక క్లీన్ పర్సన్లా మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు. బట్ కొంతమంది ఇక్కడ దానికి ఉన్న కార్మిక్ రిలేషన్స్ని కూడా కంప్లీట్లీ వదిలేసి మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఎప్పుడైతే మీరు మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో, ఈ పర్సన్కి మళ్ళీ 1 by 1 ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మీరు ఎనర్జీస్ కంప్లీట్లీ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు. మీకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఈ పర్సన్ని చూసినా, ఈ పర్సన్తో మాట్లాడినా, ఎక్కడైనా ఈ పర్సన్ పేరు కనిపించినా కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. బట్ మీ పర్సన్ మీ పేరు ఎక్కడైనా చూసినా, మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పర్సన్ కనిపించినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు మీ పర్సన్ని ఒక చీటర్లా చూస్తున్నారు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక దేవతలా చూస్తున్నారు, వారు దేవుడిలా చూస్తున్నారు. సో అదే డిఫరెన్స్ ఇక్కడ. ఎందుకంటే మీరంతా ఎఫెక్షన్ ఇచ్చారు, అంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారు, అని మీ పర్సన్కి ఏది అవసరమైతే అదంతా ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ మీ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు జస్ట్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు తన లైఫ్లో అని తెలిసి మీరు కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అనమాట. ఇంకా మీరు చేసే పోస్టులన్నీ కూడా చూస్తున్నారు. బట్ మీ పర్సన్కి అది నచ్చడం లేదు. మీరు తనని ఆ పోస్టుల ద్వారా ఏదో తిడుతున్నట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి. సో అవి చూడటం కూడా ఆపేశారు, స్పైయింగ్ అనేది కూడా ఆపేశారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే, నెక్స్ట్ 48 ఆర్ నెక్స్ట్ 72 ఆర్ కొంతమందికి నెక్స్ట్ 24 అవర్స్లో కూడా మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ అనేది రావచ్చు. ఎందుకంటే తన టు డూ లిస్ట్ అని ఉంటుంది కదా, మనం ఎప్పుడు పెట్టుకుంటాం ఏం చెయ్యాలి, ఏ డేట్లో ఏం చేయాలి అని. ఆ లిస్ట్లో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అలా అంటే, అలా పెట్టుకోకపోతే మీ పర్సన్ ఇంకా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు, అది మీ పర్సన్కే తెలుసు. కాబట్టి అలా పెట్టుకోవడం వల్ల మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ధైర్యం తెచ్చుకొని కాస్త చేస్తారు, అప్రోచ్ అవుతారు, కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ఆర్ తన వైపు నుంచి కూడా ఏ సిగ్నల్స్ లేవు, మిక్స్డ్ సిగ్నల్స్ ఉండేవి ఇది వరకు మీకు మీ పర్సన్ నుండి. ఇప్పుడు అది కూడా లేదు అనుకుంటే మీరు ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు ఇంకా ఆ రిలేషన్ మీద అని మీ పర్సన్ ఒపీనియన్ అనమాట. అది మీ మీద తనకున్న ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్, కంప్లీట్లీ ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఒక బిజినెస్ పర్సన్. సో మీలాంటి వాళ్ళు ఈజీలీ మూవ్ ఆన్ అయిపోతారు. ఎందుకంటే మీ మైండ్ అనేది చాలా స్పోర్టివ్గా ఉంటుంది. అంటే ఇలాంటి విషయాలు చాలా డీప్గా ఆలోచించరు. ఓకే, మన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అని అనుకుంటే వదిలేద్దాం, వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే వస్తారు, లేకపోతే రారు అన్నట్టుగా ఉంటారు మీరు. సో మీ థింకింగ్ అలా ఉంది. ఓకే, అందుకే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు. అంటే మీరు ఒక మంచి పర్సన్ దొరికారు మీ లైఫ్లో అనుకునేసరికి మీరు అనుకున్నంత సేపు లేదు, ఓవర్ నైట్ ఆ కనెక్షన్ అనేది
మొత్తం కట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో 333 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.